triplex villas at Kollur, APR Projects. ఎలా ఉన్నారు పోసాని కృష్ణమురళి గారు? ఆయన మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడు చూసినా ఒక ఫైర్ బ్రాండ్ లాగా కనిపిస్తూ ఉంటారు. ముందు ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పబ్బా. ఎప్పుడు చెప్పు. ఇద్దరు కుమారులు, నేను మా ఆవిడ నేను పోసాని కృష్ణమురళి, మా ఆవిడ కుసుమలత, తను బిఎస్సి బిఎల్. అప్పుడు నేను పిహెచ్డి ఫినిష్ అవుతుండగా మా పెళ్లి కుదిరిచారు పెద్దోళ్ళు. ఆమెదేమి వీర్లపాడు, మాదేం పెదకాకని. తమ్మారెడ్డి భరద్వాజ వాళ్ళ అక్కయ్య తమ్మారెడ్డి నిర్మలా మేడం అని మా గురువు గారు యూనివర్సిటీలో. ఆమె చూసి వీడు మంచివాడమ్మా, నువ్వు చేసుకోవచ్చు అని ఆమె రికమెండ్ చేసింది. మళ్ళీ అన్న సన్మోలు వెంకయ్య గారు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి అప్పారావు గారని, ఆయన ప్రొడ్యూసరు. ఆయన చెప్పాడు ఇంటి పక్కిళ్ళంట, అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉండేయండి అంటే ఏమి లేవు, మంచోడు, చాలా మంచి పిల్లవాడు అని చెప్పాడంట. అట్లా మాకు పెళ్ళి అయింది. ఇంకేముంది, వెంటనే చేస్తే పెళ్ళి, వివాహం, విద్యనాశనం, శోభనం, సర్వనాశనం. ఓకే ఓకే. చదువు పోయినాయి. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు కొడుకులు, ఉజ్వల్, ప్రజ్వల్. ఉజ్వల్ అనేవాడేమో పెద్ద కొడుకు, వాడు డిగ్రీ చేశాడు. చేసిన తర్వాత ఏంటంటే మళ్ళా హాంకాంగ్ వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి డైరెక్షన్ కోర్సు, రైటింగు, ఆర్టిస్టుగా అన్నీ చేశాడు కొన్నాళ్ళు. చేసి మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ హంగేరీ వెళ్తాన్నాడు, అక్కడ మాస్టర్స్ చేద్దామని, ఎంఎస్ఏదో. అయితే అక్కడ ఏంటంటే వాడికి ఆ వెదరు మంచు గించు పడకో ఏదో వాళ్ళు దొరదూర్లు వచ్చి అవి వద్దనుకొని వస్తే వాడు యాక్చువల్గా నా కొడుకని నేను చెప్పుకోవటం కాదు, నాకంటే 10 times గొప్ప ఇంటెలిజెంట్, నాకంటే బాగా కథలు చెప్తాడు, నాకంటే బాగా డైలాగ్స్ చెప్తాడు. కానీ వాడికి ఇంట్రెస్ట్ లేదు. అంటే వాడికి ఏంటంటే వాడికి ఒక వీక్నెస్ ఉంది. వాడు బాగా మాట్లాడాలంటే నేనే నచ్చాలి, మా ఆవిడ నచ్చాలి, ఎదురోడు నచ్చాలి. ఎదురోడు నచ్చకపోతే నేను నచ్చకపోయినా ట్రావెల్ అవుతుంటా, మనం మన దారిలో మనం ఉంటాం కదా అని. వాడు ఏమి ఉండకూడదు, వాడికి నచ్చాలి. వాడు నచ్చలేదనుకో డాడీ అని సరే కటైఫ్ అట్లా. వాడికి నచ్చపోతే చేయడు. అలా ఇండస్ట్రీకి తీసుకొచ్చినా కానీ నచ్చపోతే నేను డాడీ నేను చేయనని వెళ్ళిపోయాడు. థాయిలాండ్ వెళ్ళిపోయాడు. అక్కడ వేరే థాయిలాండ్లో వాడు టీచింగ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. టీచింగ్, అరే ఒక పోనీ నాకు ఒక కథ, మంచి కథ చెప్పరాదన్న అంటే ఒక కథ చెప్పాడు. అదే ఇప్పుడు నేను చేసిన సినిమా. కథా మాటలు వాడియే. వాడెవ్వడు, వీడెవ్వడు, మన ప్రేమకి అడ్డెవ్వడు. ఆ కథ వాడే రాశాడు. నేనే స్టన్ అయ్యా. ఆ ట్విస్ట్లు, మంచి డైలాగ్స్. ప్రపంచంలో ఉన్న ఎన్ని కంట్రీసు, ఆ కంట్రీస్ అన్నిట్లో పాలిటిక్స్ తెలుసు. కార్ రేసుల గురించి కానీ, ఫార్ములా 1 గురించి కానీ, ఇతరత్ర పాలిటిక్స్ గురించి కానీ అన్నీ నాలెడ్జ్ ఉన్నవాడు. ఏ కంట్రీలో జీరో క్రైమ్ ఉంది, ఏ కంట్రీలో బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది, అవన్నీ వాడికి కొట్టిన పిండి అయిపోయింది ఆ ఏజ్లో కూడా. అయితే దీనికి సార్ అడిగావు కదా, నేను కథ చెప్తాను, నీకు బాగుంటుందని కథ చెప్పాడు. ఈ కథ వాడి కథా మాటల మీద ఈ సినిమా రాశా. మేలో రిలీజ్ అనుకుంటున్నాం, ఏప్రిల్ ఎండ్ కానీ మే. గతంలో ఒకసారి మనం సాంగ్స్ ప్రొజెక్షన్ అది కూడా చూసాం. అతను దుర్గారావు గారని ప్రొడ్యూసరు, ఆయనే చేశాడు. అలా రాసి మళ్ళీ వెళ్ళిపోయి మొన్నే వచ్చాడు, ఏదో మన ఈ పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం వచ్చాడు. అందుకని వాడు ఏంటంటే నన్ను మీరు పట్టించుకోవద్దు, పెళ్లి గురించి కూడా అడగొద్దు, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడు వస్తాను మీ దగ్గరికి, మమ్మీ డాడీ పెళ్లి చేయండి, అందుకు ఈలోపు తమ్ముడికి పెళ్లి చేయండి అన్నాడు. అందుకని రెండో కొడుకున్నాడు, వాడేంటంటే ప్రజ్వల్. ఆడే పబ్లిక్ స్కూల్లో చదివాడు, తను నీరజ్లో చదివాడు, +2 అయిపోయింది, మంచి తెలివిగలవాడు. అయిన తర్వాత వాడు ఏం చేశాడంటే బీటెక్ సీట్ వస్తే, బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా శాలరీ అది వస్తుంది, నెలకి 50,000, 1,00,000, 1,50,000 అయ్యే వస్తాయి కదా, అయ్యంతా నీకు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నీకు సినిమా ఇండస్ట్రీ నాకు ఇష్టం అన్నాడు. చిన్నోడు ఎల్లు ఏడకెళ్తావన్నా అంటే హాలీవుడ్ వెళ్ళి ఆడ ఇన్స్టిట్యూట్లో చేరుతా అన్నాడు. వెళ్ళిపోయాడు. లాస్ ఏంజల్స్ వెళ్ళాడు, అక్కడ 1.5 year కోర్స్ చేశాడు. అక్కడే హాలీవుడ్లో ఉంటాను డిసైడ్ అయిపోయాడు. అక్కడే అది అయిపోయిన తర్వాత హాలీవుడ్లో ఒక చిన్న ఇంగ్లీష్ సినిమా అసిస్టెంట్కి చేస్తున్నాడు. అక్కడేందో ఈ పడక లాస్ ఏంజల్స్లో బాగా ముఖ్యమైన జలుబు, దగ్గు ఎక్కువ వస్తున్నాయి. అయితే ఇక్కడ డాక్టర్ అడిగాం,
డాక్టర్ జానకి రామరెడ్డి గారు పిలిపించి చూస్తే ఆయన ఇది అవి సరిపడలేదు ఏదో వస్తాయి అంట అక్కడ వింటర్స్లో ఏదో అక్కడ చలికాలం ఏదో, అందుకని వాడు అక్కడి నుంచి అక్కడ హాలీవుడ్లో ఇండస్ట్రీ కాకుండా ఎక్కడికొచ్చాడు. వచ్చి ఇక్కడ మహేష్ బాబు సినిమా చేశాడు ఒకటి అసిస్టెంట్గా. ఏ సినిమా అది? భరత్ అని నేను, భరత్ అని నేను. దానికి వాడు అసిస్టెంట్కి చేశాడు. చేసే వద్దు డాడీక ప్రాక్టికాలిటీ వద్దిక, అందుకే నేనే రాసుకొని నేనే చేసుకుంటా అన్నాడు. నేనేం అడగనరా, నీకు ఎప్పుడైనా హెల్ప్ ఉంటే అడుగు చెప్తా అంటే వాడే రాసుకుంటున్నాడు. ఈ రెండో నెక్స్ట్ ఇయర్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి వాడు ఆ గోల్లో ఉన్నాడు. ఇది ప్రజ్వల్ పరిస్థితి. నేను మావిడ ఇంక తెలుసుగా మీ ఇద్దరికి. శ్రీమతి హౌస్ మేకింగ్. నాకు ఆవిడ శ్రీమతి కాదు, నేను ఆవిడకి మొగుడిని కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ని. చిన్న పెళ్ళైన కొత్త నుంచి ఫ్రెండ్షిప్తోనే లైఫ్ స్టార్ట్ చేసాం. అట్లా అందుకని ఎప్పుడు నాకు అడ్వైజ్ చేస్తుంది, నేను అడ్వైజ్ చేస్తుంటా, నాకు కాషన్ ఇస్తుంది, నేను చెప్తా ఉంటా. అట్లా ఫ్రెండ్లీగా ఉంటాం. అవసరాన్ని మంచి హస్బెండా? అది మా ఆవిడ చెప్పాలి, పక్కలు చెప్పరు కదా, మా ఆవిడే చెప్పాలి. కాబట్టి ఆ లెంగ్త్లో మా మధ్య తను ఏమడిగినా ఓపెన్గా చెప్పుద్ది, నేనేం అడిగినా ఓపెన్ చెప్తా. ఏమన్నా పాలిటిక్స్లో అటు ఇటు వాళ్ళు నన్ను వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, వాళ్ళు తిట్టారు, మీకెందుకు అట్లాంటివి అందు అమంటది. మీకు అన్నీ తెలుసు కదా, మీకు ఎవరో ఏదో అన్నారని అవన్నీ ఆడి గురించి మేము ఫీల్ అవ్వము, మీరెటు ఫీల్ అవ్వరు. మీరు ఏ పని చేయాలనుకున్నారో అది మాత్రం సిన్సియర్గా చేయండి, అదొకటే చెప్పుద్ది.